నమస్తే, వెల్కమ్ టు శ్రీజక్క ముచ్చట్లు. ఎంతో పురాతనమైనటువంటి రెసిపీస్ తో మన ముందుకు వచ్చేసింది విందు టైమ్ అండ్ బ్లాగ్స్ నుంచి మిసెస్ ప్రవళిక. నమస్తే ప్రవళిక. నమస్తే శ్రీజక్క. మా ప్రేక్షకుల కోసం ఈ రోజు మా ముందుకు ఎలాంటి రెసిపీస్ ని తీసుకురాబోతున్నారు? ఈ రోజు నేను చేసే రెసిపీ ఉసిరికాయ పచ్చడి. ఓకే, ఇప్పుడు ఉసిరికాయ పచ్చడి ఎలా చేద్దామో చూసేద్దాం. మా ప్రేక్షకులు ఉసిరికాయ పచ్చడి కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఆ ప్రాసెస్ ఏంటో, అలాగే వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్పండి. ఓకే, చూద్దాం. ముందుగా మనకు కావలసిన పదార్థాలు వెల్లుల్లి, ఆవాలు, మెంతులు. 1/2 kg ఉసిరికాయలను తీసుకోవాలి. 1 కప్పు కారం తీసుకోవాలి. 1 కప్పు సాల్ట్. వీటిని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఉసిరికాయలని ఒక క్లాత్ తీసుకొని వీటిని శుభ్రంగా తుడుచుకోవాలి, తడి లేకుండా. ఒక ప్యాన్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు తీసుకొని వేపుకోవాలి. మెంతులు తక్కువనే వేసుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని అందులో 1/2 లీటర్ ఆయిల్ని తీసుకోవాలి. 1/2 kg ఉసిరికాయలకి 1/2 లీటర్ ఆయిల్ సరిపోతుంది. ప్రవళిక గారు, 1/2 kg ఉసిరికాయలకి 1/2 లీటర్ ఆయిల్ సరిపోతుందా? అవును శ్రీజక్క, సరిపోతుంది. ఈ ఉసిరికాయలను తీసుకొని ఆయిల్ వేడైన తర్వాత దీంట్లో వేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలానే అన్ని ఉసిరికాయలను తీసుకొని ఇప్పుడు మనం ముందుగా వేపుకున్న ఆవాలు, మెంతుల్ని తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకొని ఇందులో వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేసుకొని ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు పోపు ప్రిపేర్ చేసుకుందాం. అదే ఆయిల్లో మనము ఆవాలు, వెల్లుల్లి రెమ్మలు వేసుకొని కొద్దిగా వేగాలి. అంటే ఉసిరికాయలు వేంపిన ఆయిల్లోనే మనం పోపు వేసుకోవాలి. అవును శ్రీజక్క. ఒక బౌల్ తీసుకొని మనం వేపుకున్న ఉసిరికాయలను తీసుకొని ఇందులో సాల్ట్ వేసుకోవాలి. 1 కప్పు కారంకి 1 కప్పు సాల్ట్ సరిపోతుంది. ఉసిరికాయలకు బాగా పట్టించాలి. ఈ సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. ఇందులో మిక్సీ చేసుకున్న ఆవాలు, మెంతుల పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. వేసుకొని బాగా కలపాలి శ్రీజక్క. ఓకే ప్రవళిక గారు. ఇందులోనే మనం 1 కప్పు కారాన్ని యాడ్ చేసుకోవాలి. కారం వేసి బాగా కలపాలి. అంటే ముక్కలకు అన్నిటికీ పట్టేలాగా మిక్స్ చేయాలి. అవును శ్రీజక్క. ఓకే, ఇలాగే కలుపుతూ మొత్తం ముక్కలకు పట్టించాలి శ్రీజక్క. ఓకే. తర్వాత పోపు చల్లారిన తర్వాత ఈ కలుపుకున్న ఉసిరికాయల్లో పోపుని యాడ్ చేసుకోవాలి శ్రీజక్క. ఓకే, ఇప్పుడు 1/2 లీటర్ ఆయిల్లో ఉసిరికాయలను వేంపాం, అలాగే దాంట్లోనే పోపు కూడా యాడ్ చేసాం. అవును, ఇలా కొద్ది కొద్దిగా వేయాలి. ఒకేసారి పోసేస్తే మనకి ఎక్కువ ఆయిల్ అవ్వచ్చు. అలా అవ్వకుండా కొద్ది కొద్దిగా మనం కలుపుకుంటూ పోయాలి శ్రీజక్క. క్వాంటిటీ చూసుకుంటూ మనం మెజర్ చేసుకుంటూ పోసుకోవాలి. అవును శ్రీజక్క. ఓకే. ఈ పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 year ఉంటుంది. బయట పెడితే 6 months దాకా ఉంటుంది. ఇది నిల్వ పచ్చడి. తప్పకుండా మీరు ట్రై చేయండి. శ్రీజక్క, ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది. ఎలా ఉందో మీరు టేస్ట్ చేసి చెప్పండి. ఓకే, ఎంతో రుచికరమైన ఉసిరికాయ పచ్చడి రెడీ అయింది. మిసెస్ ప్రవళిక గారు విందు టైమ్స్ అండ్ బ్లాగ్స్ నుంచి మనకి రుచికరమైన ఉసిరికాయ పచ్చడిని అందించారు. ఇలా చూస్తుంటేనే నోరూరిపోతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్ట్ చూసేద్దాం పదండి. ఎలా ఉంది శ్రీజక్క? చాలా బాగుంది టేస్ట్ మాత్రం. మీరు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలి అనుకుంటే విందు టైమ్ అండ్ బ్లాగ్స్ కి వెళ్ళి సెర్చ్ చేయండి. చాలా రెసిపీస్ ఉన్నాయి. ఇంత మంచి రెసిపీ మాకు అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ శ్రీజక్క. మా కోసం, మా ప్రేక్షకుల కోసం ఇంత మంచి రెసిపీ అందించినందుకు మీకోసం ఒక గిఫ్ట్. థ్యాంక్ యూ శ్రీజక్క. శ్రీజక్క ముచ్చట్లు అలాగే విందు టైమ్ అండ్ బ్లాగ్స్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ లో పెట్టండి. నమస్తే.